అందరికీ హాయ్ అండి. శుక్రవారం మార్నింగ్ అండి ఇంకా పూజ చేసుకున్నాను. అప్పటికే అయిపోయింది. కాకపోతే వాకిలి కూడా కడిగి చక్కగా అలా ముగ్గు పెట్టేసాను. నాకు వచ్చినంత మటుకు పెద్ద ఎక్కువ రావండి ముగ్గులు. ఇంకా అలాగే పెట్టేసాను. ఫస్ట్ వారం, రెండో వారం అయితే మా పక్కింటి అమ్మాయి పెట్టింది. ఇంక ఈసారి నేనే పెట్టేసాను. ఇంకోండి లోపల పూజ కూడా చేసేసుకున్నాను. మొత్తం పూజ అయిపోయిన తర్వాత బయట కూడా మీకు చూపిస్తున్నాను. ముందు రోజు లక్ష్మి నేను వెళ్ళి శారీ కొన్నాం కదా అమ్మవారికని, ఇంకా అది పెట్టేసుకొని సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. ఎక్కువగా ఏమీ చేయలేదండి. ఇంకా పూజ అయిపోయింది కదా అని మా స్వీట్ కూడా పక్కన పడుకొని చూస్తుంది, చూసారా, దానికి చాలా ఇష్టం. దానికి బొట్టు కూడా పెట్టేసాను. ఇంకా అది అలా చూస్తూ ఉంది. సరే అని నేను కొంచెం ఇదిగోండి ఈ శారీ కట్టుకున్నాను. ఇంకా బట్టలు అవన్నీ పైన ఆరవేద్దామని ముందు రోజు వాషింగ్ మిషన్లో వేసాను కదా, ఆ బట్టలన్నీ పైకి తీసుకొచ్చాను ఆరబెట్టేస్తే. తర్వాత గొప్పని చినుకులు పడ్డాయి అనుకోండి, మళ్ళీ తీసుకొని కిందకి వచ్చేయాలి. సాయంత్రం వరకు వర్షం రాకూడదు అనుకున్నాను. ఇంకా తర్వాత బట్టలు తీసుకొచ్చి లోపల వేసేస్తాను. సాయంత్రం ఈవినింగ్ టైంలోనే మళ్ళీ కొంచెం ఎండ వస్తే అప్పుడు మళ్ళీ వేస్తానండి. ఎందుకంటే కొంచెం వాతావరణం కూడా వర్షం పడేలాగా ఉంది. ఇంకా అందుకునేని ఇంకా బయట కిందకి దిగుతున్నానండి. బట్టలు అవి ఆరబెట్టేసాను కదా, ఆ టబ్బు అది తీసుకొని కిందకి దిగి లోపలికి వచ్చేసరికి ఇదిగోండి స్వీట్ ఇలా పడుకుంది. కొబ్బరి చెక్కలు ఒకటి ఉన్నాయి, కట్ చేయాలి, ముక్కలు కొయ్యాలి. ఇంకా తను వచ్చేటప్పుడు బీరకాయలు బెండకాయలు పట్టుకొచ్చారు. బీరకాయలు అంటే నేను తిననండి, నాకు ఇష్టం ఉండదు. ఎందుకో చిన్నప్పటి నుంచి బీరకాయ అంటే తినను, కానీ హెల్త్కి మంచిది, నాకు ఇష్టం ఉండదు అంతే. ఇంకా బెండకాయలు తనకి ఇష్టం కదా, అందుకే బెండకాయ టమాటా కారం బూందీ వండుదామని ఇంకా అవి తీసి మొత్తం కట్ చేసానులేండి. బెండకాయలు ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటాలు. ఇంకా కూర వేస్తున్నాను. ఒక పక్క స్టవ్ మీద కూరను, పక్కనేమో రైస్ పెట్టేద్దాం కదా అని ఇంకా దీంట్లో పెట్టేస్తున్నాను. కాకపోతే అది హ్యాండిల్ ఉంది కదండి, అది లూజ్ అయిపోయింది. అందుకని స్క్రూ బిగిస్తే కొంచెం టైట్ అవుతుంది కదని అక్కడ చాకు తీసుకొని తిప్పుతున్నాను. స్క్రూ డ్రైవర్తో తిప్పితే కొంచెం టైట్గా పెట్టేదేమో, కాకపోతే నేను మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకురావాలా అని చెప్పి ఇంకా అక్కడ చాకు తీసుకొని అలా తిప్పుతున్నాను. ఏదో కొంచెం సెట్ చేద్దాం కదని. అయినా సరే పర్వాలేదు, బాగానే టైట్ అయింది అనుకోండి. లేకపోతే నా లూజ్ అయిపోతుంది, అది హ్యాండిల్ కదిలిపోతుందండి పట్టుకునేటప్పుడు. అందుకనని దాన్ని అలా టైట్ చేస్తున్నాను జాగ్రత్తగాను. కాకపోతే కొంచెం అంత స్పీడ్గా తిరగట్లేదు. స్క్రూ డ్రైవర్ అయితే కొంచెం బాగా గట్టిగా తిరిగేదేమో, ఈ చాకు కదా అయినా బాగానే సెట్ అయింది. ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా కూర వేసేద్దామని స్టవ్ ఒకసారి ఎంత మంట వచ్చింది చూసారా, నేను ఇప్పుడు చూసాను, నాకు వెలిగించినప్పుడు తెలియలేదు. కానీ కూర వేసేస్తాయండి. ఇంకా రైస్ పక్కన పెట్టేసాను అనుకోండి. ఇంకా రెండు తను వచ్చేసరికి అవుతాయి. స్వీటీ కూడా అదే తినేస్తుంది, దానికి ఇష్టమైంది. పాపం దానికి ఏది వేసిన పెట్టినా తింటుందండి, అస్సలు ఇబ్బంది పెట్టదు. ఇంకా ఆనియన్స్ అవి వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కదా, ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. అందులో నేను వంట చేయడమే లేట్గా చేస్తానండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది అనుకోండి, కాసేపు బాబావారి పుస్తకం రాసుకోవడం అని, లేకపోతే స్వీటీతో కాసేపు ఉండడం అలాగా చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత 1 గంట టైంకి వంట చేస్తుంది. ఎందుకంటే తను వచ్చేసరికి 2 అయిపోద్ది, 2, 3 అయిపోద్దండి. అందుకోసమని ఇంకా లేట్గా చేస్తాను. మార్నింగ్ పెద్ద ఎక్కువగా తొందరగా వంట చేయనండి, లేట్ చేస్తాను. లేట్గా వండడమే. ఇంకా నైట్ అంటారా, ఇంకా టిఫినే కాబట్టి పెద్ద వంట పని ఉండదు నైట్ టైము. ఎప్పుడు బుధవారము ఆదివారం ఈ 2 రోజులు మాత్రమే మాకు 2 పూట్ల భోజనం చేస్తాం. ఇంకా మిగతా అన్ని రోజులు ఇంకా టిఫినేనండి మాకు. మా స్వీటీ మాత్రం అటు ఇటు తిరుగుతూ చూస్తుంది, మీకు కనిపించదు కదా, ఎందుకంటే నేనే తీసుకోవాలి వీడియో కూడా, అందుకే అది నేను చూపిస్తేనే అది కనిపిస్తుంది. కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా నేను రైస్ కూడా కడిగేద్దాం కదా అని అక్కడ రైస్ డబ్బాలోంచి రైస్ తెస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇక బియ్యం రైస్ కూడా కడిగేస్తున్నాను. కడిగేసి పక్కన పెట్టేసాను అనుకోండి. అందులో రైస్ కొంచెమే వండుతానండి, ఎందుకంటే రైస్ తక్కువ మా ఇంట్లో తినడం. అదే కర్రీ కూర అనుకోండి ఎక్కువ వేయండి, స్వీటీకి ఎక్కువే కావాలి, తను కూర ఎక్కువ వేసుకుంటారు. కాకపోతే అందుకే కూర కొంచెం ఎక్కువగా చేస్తాను. మామూలు రైస్ అయితే మాత్రం చాలా తక్కువ, కానీ చిన్న దాంతోనే పెడతాను. చూసారా, రైస్ కూడా పక్కన పెట్టాను, దాంతోనే పెడతాను. ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే తనకి బెండకాయ టమాటా అంటే కొంచెం జిగురుగా తగలాలంటారు. అదేంటో నేను వండితే జిగురు తగలదండి అస్సలు. తను అదేంటి జిగురు లేకుండా అలా చేస్తావంటారు. అందుకే జిగురు వస్తుంది కదని ముందు టమాటా వేసేస్తున్నాను. ఎలా చేసినా సరే రాదేండి, ఎందుకంటే టమాటాలు అవి శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ నేను క్లాత్ పెట్టి తుడిచేస్తాను, అందువల్లనేమో జిగురు అంటూ ఉండదు.
ఈ శారీ బాగుంటుంది కదండి, మా వదిన ఇచ్చింది. ఫస్ట్ సారి వెళ్ళాను కదండి, అప్పుడు ఈ శారీ ఒకటి ఇంకా ఇచ్చిందిలేండి, చాలా ఇచ్చింది. కానీ ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుంది, పింక్ కదా, బాగుంటుంది. చక్క తేలిగ్గా కూడా ఉంటుందండి. ఇంకా మా స్వీటీ చూసారా ఎలా పడుకొని చూస్తుందో. ఇంకా శారీ సాయంత్రం పూజ అది చేసుకున్న తర్వాత అప్పుడు ఆ శారీ కట్టుకుంటాను, పూజ చేసుకునేటప్పుడు కట్టేసుకుంటాను. నేను ఇంకా బెండకాయలు కూడా వేసేసాను. ఇంకో అందులో బెండకాయ టమాటా అంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా, సింపుల్గాను. కానీ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి, బెండకాయ టమాటా. ఇంకోటి కారం బూందీ కూడా వేసేసాను. ఇంకా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోద్ది, రైస్ కూడా అయిపోయింది. తను కారం బూందీ పట్టుకొస్తారు, కాకపోతే నేను తినడానికి ఎక్కువ ఇష్టపడనండి, అందుకని కూర చేసేస్తాను ఎప్పుడూను. మామూలుగా దేంట్లోనన్నా నేను కారం బూందీ వేసేస్తాను, తనకి చాలా ఇష్టం అలాగా. అందుకని కారం బూందీ వేసి, కాకపోతే ఎక్కువగా కలపకూడదు, పై పైన కొంచెం జాగ్రత్తగా కలిపితేనే మనకి అవి కనిపిస్తాయి. మామూలుగా కలిపిస్తామనుకోండి అవేమో మెత్తగా అయిపోద్ది, మెల్ట్ అయిపోద్ది కూడా బాగాను. ఇంకా దగ్గరికి అయిపోద్ది కదని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానులేండి, ఆఫ్ చేసేసాను. ఇంకా అది అలా అవుతుంది. ఇంకోటి చూసారో చాలా దగ్గరికి అయిపోయింది కూడా. ఇంకా తను భోజనానికి వచ్చేసరికి 3 అయిందండి, అదే 3 అయింది. ఇంకా భోజనం పెట్టేస్తున్నాను. చూసారు అప్పుడు అలా ఆఫ్ చేస్తా స్టవ్, ఇంకా బాగా దగ్గరగా అయిపోయింది. అందుకే అలా ఉండగా ఆఫ్ చేస్తాను, లేకపోతే ఇంకా దగ్గరగా అయిపోద్ది. కానీ చాలా బాగా వచ్చిందిలేండి, కూర మాత్రం చాలా బాగుంది. మా స్వీటీకి కూడా చాలా నచ్చింది, తనకి స్వీటీకిని. ఇంకా పాపం అది కూడా అలాగే తినేస్తుందిలేండి, వేసి పెట్టేస్తే. అందులో అస్సలు ఇబ్బంది పెట్టదు కదా స్వీటీ కూడాను. ఇంకా మేము భోజనం కూడా చేసేసి స్వీటీకి కూడా అన్నం కలిపేసి తీసుకొచ్చాను పెడదామని. ఇంకా దానికి కూడా అన్నం పెట్టేసాను అనుకోండి. ఇంకా ఇంకా కాసేపు పడుకొని అప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైము లేచి కుళాయి వస్తే పైకి వెళ్ళాలండి. పైన క్లీనింగ్ ఉంది కానీ అది ఎందుకో అవ్వట్లేదు, చేయాలనుకుంటున్నాను, అలాగ అయిపోతుంది. ఇంకా స్వీటీకి అన్నం కూడా కలిపేసి తీసుకొచ్చాను. చూసారా అది ఎలా చూస్తుంది, ఏం కూర ఏంటని చూస్తుంది. అందులో కారం బూందీ అయితేనే చాలా ఇష్టంగా తింటుందండి మామూలుగానే. అటువంటిది ఇంకా కూర అంటే ఇంకా మాట్లాడకుండా తినేస్తుంది, తింటుంది. చూసారా మా స్వీటీ బంగారం, ఎంత చూసారా ఎంత బాగుంటుందండి. బొట్టు పెడితే మాత్రం ఇంక చెప్పక్కర్లేదు, అంత అందంగా కనిపిస్తుంది. అన్నీ వింటుందండి, మాటలన్నీ అర్థమవుతాయి, చక్కగా వింటుంది, తెలుస్తాయి అన్నీ. మనం ఏం చెప్పినా చేస్తుంది, మనం కూర్చుంటుంది, అన్నీ చేస్తుందండి, అన్నీ అర్థమవుతాయి. ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నాను. దానికి తినిపించాలంటే ఎంత ఇష్టం అనుకున్నారు, నాకు ఇష్టం. అది నేను తినిపిస్తే దానికి తినడం ఇష్టం. దానికి అదే తినాలంటే కొంచెం బద్ధకం ఎక్కువేండి, బద్ధకం అని కాదు, దానికి తిన్నట్టు అనిపించదేమో, అందుకే నన్ను తినిపించమంటుంది. ఒకవేళ దానికి పెట్టినా సగం తిని సగం వదిలేస్తుంది తినిపించమని. పక్కన కొబ్బరి చెక్కలు ఉన్నాయి, అవి ఒకటి కొయ్యాలండి. ఇంకా తను ఈవినింగ్ అవుతే తనకి కొంచెం టీ పెట్టి ఇచ్చేసాను. ఇంక ఈ లోపు కుళాయి వచ్చిందండి, మోటార్ ఆన్ చేసాను. మోటార్ ఆన్ చేసి పైకి వచ్చి బట్టలు అవి తీయాలండి. తీసేస్తే ఇంకా స్టేడియం దగ్గర చూసారా ఇంతకుముందు బాగా తిరిగేవారు వాకింగ్కి, ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా, ఇంకేమైనా పాములు వస్తాయనేమో తిరగడం మానేశారు, తక్కువ అండి తిరగడం. ఇంక ఇక్కడ మొక్కలు చూసారా, గొంగర పురుగు పెట్టి మందార మొక్క ఎలాగైపోయిందండి. అదిగోండి చీడలాగా అదే అండి, ఆకును మొత్తం తినేసింది. ఆ గొంగర పురుగు కొంచెం తగ్గిపోయినాయిలేండి, ఇప్పుడు గొంగర పురుగుల సీజన్ ఏమో తగ్గిపోయింది, సీజన్ అంతకుముందు అయితేనా చాలా వచ్చేసి ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఈ మొక్క ఉంది చూసారా, ఇదంటే తనకి చాలా ఇష్టం, చాలా కాస్ట్ పెట్టి కొన్నారు. మామూలుగా కింద సైడ్ ఏమో రెడ్, పైన గ్రీన్, ఇదే క్వాలిటీలో ఒరిజినాలిటీ మొక్క ఉంటుందండి. అదైతే చాలా బాగుంటుంది, ఆ మొక్క అంటే చాలా ఇష్టం తనకి. అది పాడైపోయిందని అది దొరకకపోతే ఆ టైప్ మొక్క తెచ్చుకున్నారు. ఇంక నేను పైనుంచి కిందకు వచ్చేసాను, బట్టలు అవి పట్టుకొచ్చేసి. ఇంకా వంటగదిలోని గిన్నెలు అవి ఉన్నాయి కదా, అవి కూడా కడిగేద్దాం కదా అని కడిగేసి అవి పక్కన పెట్టేసాను అనుకోండి. మళ్ళీ పని ఉంది, అదండి పూజ అది చేసుకోవాలి. అందుకోసమని గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను. కడిగేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అప్పుడు పూజ అది చేసుకుంటాను. కానీ ఈ శారీ మాత్రం చాలా తేలిగ్గా ఉందండి, కట్టుకోవడానికి కూడా మనకి బాగుంది. కాకపోతే నాకు కొంచెం అలవాటు తక్కువ కదండి, అందుకనే నేను కట్టను. కానీ ఎక్కువనే కాదులేండి, ఎప్పుడో పండగలు తప్ప మామూలుగా అయితే కట్టను. ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోయిందిలేండి, ఎక్కువ లేవు గిన్నెలు కూడాను. ఇంకా అవి కడిగేసి పక్కనే టబ్లో వేద్దాం అనుకున్నాను, కానీ టబ్లో బట్టలు ఏవో పెట్టానండి, అందుకునేని ఇంకా అక్కడ అది తీసుకురాకుండా పక్కన స్టవ్ పక్కన పెట్టేద్దాం
అక్కడ పెట్టేసాను అనుకోండి, వాటర్ అది కూడా స్టవ్ కింద నుంచి ఇంకా డైరెక్ట్ సింక్లోకి వచ్చేస్తాయి. ఇంకా అది ఎదరికి వస్తాయన్న బాధ లేదు కూడాను. అందుకే ఇంకా అక్కడే కడిగేసి ఇంకా అక్కడే పెట్టేద్దామన్న ఆలోచనతోనే నేను గిన్నెలు అవి కడిగేస్తున్నాను కూడాను. ఇంకోటి సాయంత్రం పూజ అది కూడా చేసేసుకున్నాను. పూజ అయిపోయింది ఈవినింగ్ టైంలోని. ఇంకా నేను శారీ కట్టుకుంటాను అన్నాను కదా, అమ్మవారికి పెట్టిన శారీ, ఇంకా అది కట్టేసుకున్నాను. మా స్వీటీ చూసారా ఆడుతుంది, ఈకలతోని దోమలతోని ఆడుతుంది. ఇంకోటి నేను పెట్టిన శారీ బాగుంది కదండి, కలరు నాకు చాలా నచ్చింది, తనకి చాలా నచ్చిందండి. అంటే ఇంకా తను కట్టుకున్నప్పుడు చూడలేదు కానీ మామూలుగా తేడా మాత్రం కలర్ బాగానే ఉందన్నారు. ఇంకా కట్టుకున్న తర్వాత నేను వెంటనే మార్చేసుకున్నానులేండి, కాసేపు ఉంచుకొని ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు కదా, అందుకని ఇంకా కాసేపు ఉంచుకొని అప్పుడు మార్చేసుకుందామని. మళ్ళీ టిఫిన్ అది చేయాలి కదండి. అందులోని నాకు కొంచెం టిఫిన్ వంట చేసేటప్పుడు శారీ కట్టుకోవాలంటే కొద్దిగా కష్టమైంది. అందుకని నేను ఎక్కువగా శారీతో ఏ పని చేయలేను. కాకపోతే ఇంకా పూజ అలా చేసుకున్నాను, శారీ కట్టుకోవాలి కదా అని కాసేపు కట్టుకొని అప్పుడు మార్చేద్దాం, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని కట్టుకున్నాను. లేకపోతే తర్వాత టెంపుల్కి వెళ్ళేటప్పుడన్నా నెక్స్ట్ వీక్ కట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇంకోసారి కట్టేసుకోవచ్చు, పూజ దగ్గరికి కట్టుకున్నదని కట్టేసుకున్నాను. బాగుందండి, ఎలా ఉంది? నాకు చాలా నచ్చింది కలర్. ఆ బ్లౌజ్ వేరే శారీ మీద బ్లౌజ్ అండి, సరే దీనికి బాగుంటుంది కదా ఇలాగని అది వర్క్ చేయించుకున్నాను. లక్ష్మి వాళ్ళ మేడం దగ్గర వర్క్ చేయించిందండి. అలాగా 1500 ఎంత వర్క్ చేసినందుకే అండి. చాలా రోజులైంది కానీ బాగా చేయించిందండి వర్క్ కూడా తను. అలా ఎక్కువగా ఉంటేనే మనకి ఏ శారీ కట్టుకున్నా అందం అనిపిస్తుంది కూడాను. ఇంకా తను వచ్చే టైం అయింది కదండి, ఇంకా దీపం వెలుగుతుంది, కానీ లైట్ వేయకుండా ఉంటేనా చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారికి దగ్గర అలాగ దీపాలు వెలుగుతూ ఉంటే. ఇంకా నైట్ టిఫిన్ దోశ. ఉంటానండి.